ఈ కొర్నేలు కూడా ఏం చేస్తున్నాడంటే బహుధర్మ కార్యములు చేస్తున్నాడట. అతడు దేవుని ఎరగని వాడైనప్పటికీ మంచి పనులు ఎన్నో చేస్తూ తనను సృష్టించిన సృష్టికర్తకు అతను మొరపెడుతున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడట, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నాడట, ఎల్లప్పుడూ బహుధర్మ కార్యములు చేయువాడు కొర్నేలి అని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి కొర్నేలి ఇంత బహుధర్మ కార్యములు చేస్తున్న వ్యక్తి దేవుని దృష్టికి యోగ్యంగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు గురించి, రక్షణ గురించి, బాప్తిస్మం గురించి, పరలోకం గురించి ఏ మాత్రము అతనికి తెలియదు. తనకు తెలిసిందల్లా సాటి మనిషికి సహాయం చేయటం, తనకు తెలిసిందల్లా ధర్మకార్యములు చేయటం, తనకు తెలిసిందల్లా సత్క్రియలు చేయటం, తనకు తెలిసిందల్లా తన జీవితాన్ని మురికి చేసుకోకుండా కాపాడుకోవటం. ఇలాంటి ధర్మకార్యములు, సత్క్రియలు, మంచి పనులు, నీతి పనులు చేస్తూ వెళ్తూ ఏం చేస్తున్నాడు? సృష్టించిన సృష్టికర్తకు అతను ప్రార్థిస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థించువాడు అని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వాని ప్రార్థన ఎక్కడ వినబడిందట అంటే పరలోకంలో దేవుని సన్నిధిలో వినబడిందట. హల్లెలూయా. కొర్నేలు దగ్గరికి ఎవరు వచ్చి చెప్తున్నారు? కొర్నేలి నీ ప్రార్థన వినబడింది అని ఎవరు చెప్తున్నారు? ఒక దూత